ఇది ఇప్పుడు నీ దగ్గరనే అన్ని మూడవది ఇప్పుడు అది. ఆ రోజు నువ్వు కొత్తది కొనుక్కొస్తున్నావు కదా, ఇది మూడవది ఇప్పుడు. ఇది అన్నీ మీరే ఇస్తాను, ఎక్కడికి పోతలేను, ఇక్కడనే ఇప్పిస్తా. ఇంక వెనకనే ఇల్లు కొత్తదే కాబట్టి ఒక్కటేసారి కొట్టినా కిక్కు, మళ్ళీ కొట్టలే. ఇక మరి ఆ రోజు మీ బాబా ఆడుతాడు సైకిల్ మీద, నువ్వు మీరే చేసింది అక్కడ, నేనేమో ఆడాలి. మరి గేరు రెండు వేసుకోవాల్సి వస్తుంది, మరి ఇది కొట్టేస్తాను కదా, ఈ గేర్ కొట్టేస్తాను పోయింది. ఎట్లా మరి ఇంకోటి తీపిద్దామా? ఇదొకటి వేసుకోవాల్సి వస్తుంది రెండు. ఏది ఈ గేర్ కూడా దానికి ఏమైంది, అది అరిగిపోయిందా? దీంతో కొట్టేస్తుంది, కూర్చుంటలేదు దాంట్లో. దీంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నది, దానివల్ల కొట్టేస్తాను. ఇప్పుడు వేయి మరి ఏమైతుంది, చేయరాదా? ఒకసారి సెట్ చేయి. అంత ఇది రిపేర్ వేసుడే ఉంటుంది, గేర్ కొత్త వేసుడే ఉంటుంది. కొత్తదా? అడిగోని 8 సంవత్సరాల్లో కాలేదు, అప్పుడే అరిగిపోయింది అది. ఇప్పుడైతే టెంపరీ కూర్చోబెట్టండి మరి, వెంటనే పట్టుకుంటాను మరి. అట్లా బ్యాటరీ కూడా కొత్తది వేసిన, 6 నెలలు అవుతుంది బ్యాటరీ వేసి. బ్యాటరీతో ప్రాబ్లం లేదు, కాకపోతే ఎక్కువ తిరుగుతలేము కాబట్టి ఛార్జ్ అవుతలేదు అది. ఇది కూడా టెంపరీ కూర్చోబెట్టాను మొత్తం. సెట్ ఎక్కడ దొరుకుతుంది మరి? అలాగే దొరుకుతుంది. ఎవరైనా తీసుంటారా ఎవరైనా మెకానిక్? ఎట్లా తీయరా? అది ఇప్పాలని వాళ్ళు కొట్టుకున్నారు, తీయాలనుకున్నాడు తీసుకుంటాడు. అది కంప్లీట్ మరి అట్లా వైండింగ్ ఏం చేస్తుంది మనకు దాంట్లో మిషన్ మీద షార్ప్గా చేయరా? యూజ్ అవి గేర్లు పోతే వేసుకుంటారు. ఏమన్నా బండి ప్రెజర్ బండి కిక్ గేర్లు అంటే ఇస్తారు, కిక్ గేర్స్ అన్నారు. పెద్దదోటి చిన్నదోటి అని చెప్పాలి. అదే దాని మీద ఎక్కువ గ్రీస్ ఉండడం వల్ల జారిపోతుందా? అట్లే ఉండదు, గ్రీస్ ఎక్కువనే ఉండాలి అని తక్కువ ఉండదు.
డ్యామేజ్ అయింది గేరు అవపడుతుంది అది. అంటే ఎన్ని వేసినా పోతూనే ఉంటుంది అంతేనా? పెద్ద మంచిగా లేకపోతే చిన్నది కొట్టేస్తుంది అట్లా. ఎంత పడుతుంది మొత్తం వీటికి? ఎంత పోదాం తీసుకోపోతాయి కదా వాడికి అందాజ ఎంత కింద రైతు? అంటే 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. 1000 రూపాయలు.